సోదరుడైన జగల శాఖ మంత్రివర్యులు గొల్ల రవీంద్ర గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుల వారైన ఎంఎస్ రాజు గారికి, మా అనంతపురం జిల్లా అధ్యక్షుల వారైన నాగరాజన్న గారికి, శ్రీరామ్ బాబు గారికి, పత్రికా విలేకరులకు, ప్రెస్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ అయితే వరల్డ్ బ్యాంక్ చూడడానికి మంత్రి గారు అయిన రవీంద్ర గారు రావడం ఒక అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే 2001లో వరల్డ్ బ్యాంక్ బాగా జరిగేది, రేటు కూడా డౌన్ కావడం వల్ల ఆ రోజు అది క్లోజ్ అయింది. మనకు అందరికీ కూడా తెలుసు. క్లోజ్ అయిన తర్వాత కూడా చాలా రకరకాలుగా దాంట్లో పనిచేస్తున్న కార్మికులందరూ ఇబ్బందుల పరిస్థితులు పడి దిక్కలకొకరంటే రాష్ట్రాల వారిగా జిల్లాల వారిగా కూడా వెళ్ళిపోయి చాలా ఇబ్బందిగా కూడా గురయ్యారు. ఇంకా కొంతమందికి లేబర్ గా పనిచేసే వాళ్ళకు కూడా హెల్త్ పరంగా ఈ రోజుకి మంచాన్ని కూడా పడినారని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఆ రోజు ఎంతో కష్టపడి లోపల దిగి గోల్డ్ తీసినప్పుడు ఆ దుమ్మగాని ఆక్సిజన్ కూడా అందక ఆ రోజుల్లో బాగా కొంచెం ఏజ్ ఉన్నప్పటికీ బాగున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళ మీద పడడం, ఈ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయనే విషయం మంత్రి గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తున్నాను. గవర్నమెంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అనేది నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా ఉన్నప్పుడు కానీ పీతల్ సుజాత గారిని కూడా ఇక్కడ కూడా తీసుకొచ్చాం. అప్పుడు కూడా చాలా మంది కూడా ఇంకా ఓపెన్ అయిపోతుందని ఎన్నో కలలు కన్నాం. మళ్ళీ ప్రభుత్వం పోవడం వల్ల మళ్ళీ అది వెనకబడిపోయి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా సోదరుడు మంత్రిగా ఉన్నారు. లాస్ట్ టైం కూడా నేను అసెంబ్లీలో కూడా అడిగాం, ఒక్కసారి వచ్చి మా రామగిరి పరిస్థితి చూసి గోల్డ్ మైన్స్ కూడా చూడండి, గోల్డ్ కూడా మిగతా చోట్ల కన్నా ఇక్కడ ఎక్కువ ఉండాలని కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా మా దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఒకసారి మీరు కూడా పరిశీలించి మళ్ళీ ఓపెన్ చేస్తే ఎన్నో వేల జీవితాల్లో వాళ్ళు కూడా వెలుగులు వస్తాయని ఆ విషయం కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. ఈ విషయం కూడా మంత్రి గారితో పాటు మేము కూడా వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఇది ఎంత త్వరగా ఇదంతా కూడా అంటే ఈ రోజు మనం చెప్పలేం కదా రేపే ఓపెన్ అవుతుంది అనేది కాదు. దీని గురించి కూడా ఒక రివ్యూ చేసి సార్ మంత్రి గారు కూడా అడిగారు, దీనికి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడారు. ఒకసారి నాకు ఫైల్ కూడా పెట్టండి, దీని గురించి ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత అప్పుడు గోల్డ్ వచ్చేది, ఇప్పుడు ఎందుకో క్లోజ్ చేశారు, ఈ విషయాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా మంత్రి గారు కూడా వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్తే మేము లాస్ట్ టైం ఇక్కడ ఇప్పుడుండే సోదరులందరూ కూడా వచ్చినారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు చూసినప్పటికీ ఇప్పుడు చూసినప్పుడు కూడా చాలా తేడా కూడా ఉంది. అప్పుడు బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా ఉండేది, ఈ రోజు చూస్తే మొత్తం బయలు అయిపోయింది. అదే నాకు కాదు ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా నాకు అక్కడ దిగేంత వరకు నాకు కూడా అర్థం కాలేదు. ఆ రకంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్కసారి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన దానికే ఇక్కడుండే మట్టి ఇక్కడుండే అదంతా మొత్తం అంతా కూడా దాదాపు 1000 టిప్పర్లు బయటకు కూడా తరలించారు. బయటకు కూడా టెండర్లు వేసి అమ్మారన్నారు. టెండర్లు వేసి అమ్మింది ఒక ఎత్తు అయితే దానికి 3 ఇంతులు మట్టితో సహా మొత్తం అంతా తోలి బయటకు అమ్ముకునే విషయాలు కూడా చాలా మంది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కార్మికులు కొంతమంది వచ్చి మన మంత్రి గారికి కూడా తెలియజేశారు. ఇదంతా కూడా మీకు కూడా అధికారులు కూడా చెప్పి ఇది వెంటనే రికవరీ చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఆ రోజు కార్మికులందరిపై పోలీస్ స్టేషన్లు కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ రోజు స్టేషన్ లో ఎవరైతే ఎస్ఐ గారు సిఐ గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాపం వీళ్ళు బెదిరించి గట్టిగా సీరియస్ గా వాళ్ళు బెదిరిస్తేనే పోలీసులు కూడా బెదిరిస్తే వాళ్ళు కూడా క్షుణ్ణంగా ఇంటికి వచ్చింది కూడా పరిస్థితులు మేము కూడా చూసినాం. మేము కూడా ఎన్నోసార్లు కూడా మాట్లాడింది కూడా జరిగింది. దానికని ఏది ఏమైనా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి చురుగ్గా బాగా ఒక యువకుడు కాబట్టి రవీంద్ర గారు దీని గురించి సార్ దృష్టి కూడా తీసుకెళ్లి మొన్న గోల్డ్ మైన్ ఎక్కడైతే మన కర్నూలు జిల్లాలో ఓపెన్ చేస్తేనే ఇప్పుడుండే మా మండలంలో ఉండే వాళ్ళందరూ కూడా మా నియోజకవర్గం మా మండలం ప్రెస్ సోదరులు కూడా ఒక్కసారి మంత్రి గారు కూడా పిలిపించి ఇక్కడ చూపించండి. మంది కూడా ఓపెన్ చేస్తే ఎంతో మంది కార్మికులకు కూడా 3 పూట్ల అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. కార్మికులు ఎవరైతే బయటికి పోయినారో వాళ్ళంతా తిరిగి వచ్చే లాగా మీరు కూడా చెయ్యండి అని చాలా మంది కూడా అడిగారు. కానీ ఈ రోజు మంత్రి గారు కూడా వచ్చి అవన్నీ కూడా చూశారు, పరిశీలించారు. కాబట్టి దయచేసి మా రామగిరి మండలం మీద గోల్డ్ మైన్స్ మీద కూడా మీరు కూడా దయచేసి ఓపెన్ చేయించాలని కూడా ప్రత్యేకంగా కూడా కోరుకుంటున్నాం. ముందు అంటే వేరే చోట కన్నా ఇక్కడ ఇంకా ఎక్కువ గోల్డ్ ఉండాలని చెప్పారు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఇది తప్పకుండా మా ఆయన పరిటాల రవి గారు కూడా ఎంతో మందికి కార్మికులందరికీ కూడా యూనియన్ లీడర్ గా కూడా ఉన్నారు.
కనుకని ఆయన పేరు కూడా నిలబడాలన్నా, చంద్రబాబు నాయుడు గారి పేరు చిరస్థాయిగా నిలబడాలన్నా, మంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి మీ పేరు కూడా నిలబడాలన్నా మీరు కూడా మా మండలంలో ఉండే గోల్డ్ మైన్స్ కూడా ఓపెన్ చేయాలని ప్రత్యేకంగా మంత్రి గారిని కూడా నేను కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లాలో రామగిరి మండలం గోల్డ్ మైన్ ఏరియాని పరిశీలించడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు అంటారు సుల్తాన్ గారికి, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎంఎస్ వారి గారికి, అలాగే పద్దాల శ్రీరామ్ గారికి, అలాగే ఆర్టీసీ చైర్మన్ నాగరాజు గారికి, పార్టీ సోదరులు అందరూ నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. గత పాలకులు 5 సంవత్సరాలు మొత్తం మైనింగ్ వ్యవస్థనంతా కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. ప్రధానంగా ఆ రోజు స్వార్థ ప్రయోజనాల కోసం మైన్స్ని ఆక్రమించుకోవడం, క్వారీలన్నీ కూడా వాళ్ళ సొంత అన్యాయంతో స్వాధీనం చేసుకోవడం, దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది, కనీసం కొత్తవి అన్వేషణ చేయలేదు, ఉన్నవాటిని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా దోపిడీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ రకంగా నష్టపోయింది రామగిరి ఏదైతే ఇక్కడ గోల్డ్ మైన్ ఉందో. భారత్ గోల్డ్ మైన్ లిమిటెడ్ సంస్థ వాళ్ళ లీజ్ పీరియడ్లో అయిపోయిన తర్వాత దాన్ని ఆఫ్టర్ చేయడం జరిగింది. ఇది బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇక్కడ మైనింగ్ జరిగిందనేది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు. గతంలో కూడా పట్టాల రవీంద్ర గారు యూనియన్ లీడర్గా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఉపాధి కల్పించడం కోసం వాళ్ళందరినీ కూడా చాలా ఎంకరేజ్ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ వారు వాళ్ళ గడువు పీరియడ్ 2002లో గడువు పీరియడ్ అయిపోయింది. 1లోనే షట్ డౌన్ చేశారు. రెన్యూల్కి వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని తిరస్కరించడం జరిగింది. తిరిగి మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా రివిజన్ పెట్టుకోవడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు గడువు పీరియడ్ అయిపోయింది కాబట్టి దాన్ని తిరస్కరించడం జరిగింది. దగ్గర దగ్గర 416 ఎకరాల్లో 128 హెక్టార్లో ఈ గోల్డ్ మైన్ ఉంది. ఈ ప్రాంతాన్ని కూడా ఒకసారి పరిశీలన చేశాం. టోటల్ యాక్టివిటీ అందుకని గతంలో ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా వాళ్ళు స్లాబ్ కింద తీసుకెళ్ళిపోయారు. దాంతోపాటు కొంత డంప్ కూడా తీసుకెళ్ళిపోయారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు. 4,60,000 టన్నుల డంప్ ఉండాలి ఇక్కడ. అదంతా కూడా మళ్ళీ రీకాల్కులేట్ చేయమని సంబంధిత అధికారులకి గౌరవిస్తున్నాం. దానిలో భాగంగా జిఎస్ఐ నుంచి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం మొత్తం కూడా అన్వేషణ చేసి క్రిటికల్ మినరల్స్ కానీ, ఒక పక్క ఐరన్ ఓర్, గోల్డ్ మైన్స్ కానీ, మ్యాంగనీస్ కానీ, వెరైటీస్ కానీ, ఇలా చాలా విలువైనటువంటి ఖనిజాలు మనకు ఉన్నాయి. అందుకనే మొన్న కర్నూలులో జొన్నగిరి గోల్డ్ మైన్ కూడా ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ రోజుకి 1 కేజీ గోల్డ్ తీస్తూ ఉన్నారు. అది ఇంకా పెరగడానికి అవకాశం కూడా ఉంది. అక్కడ యావరేజ్ చూసుకుంటే పర్ టన్ 1 గ్రామ్ వస్తుంది. కానీ ఇక్కడ పెద్దలు చెప్పినటువంటి దాని ప్రకారం చూస్తే దగ్గర దగ్గర 4 గ్రామ్స్ వరకు రావచ్చు అంట. టన్ బ్రష్ చేస్తే ఒక 4 గ్రామ్స్ వరకు గోల్డ్ రావచ్చు. చాలా వైబుల్ ఉంటుంది. 1 గ్రామ్ వస్తేనే వైబుల్ ఉంది. 4 గ్రామ్స్ అంటే ఇంకా ఎక్కువగా దీని మీద మనకి ఆదాయం వచ్చినట్టు అవకాశం వస్తుంది. ప్రభుత్వానికి కూడా రాయల్టీ రూపాయన కానీ, ఎన్మిట్ కానీ, అలాగే మెరిట్ కానీ, ఇలా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మందికి వచ్చేదానికి అవకాశం వస్తుంది. ఈ ప్రాంతంలో
పూర్తిగా ఈ ప్రాంత స్వరూపమే మారుతుంది. డెఫినెట్గా ఇక్కడ అనుబంధ పరిశ్రమలు కానీ అన్ని రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికి తగిన విధంగా ఈరోజు చిగురుగుంట కూడా ఒకటి ఐడెంటిఫై చేసాం. చిత్తూరు జిల్లాలో చిగురుగుంట, మరి రామగిరి, మొత్తం ఒక 3 ప్రాంతాలని 3 బ్లాక్స్ కింద డివైడ్ చేసి త్వరలోనే ఆక్షన్ పిలవడానికి అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పక్క బీచ్ శాండ్ మిల్లర్స్ కూడా ఐడెంటిఫై చేశాం. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి కృష్ణా జిల్లా వరకు మనకి బీచ్ శాండ్ మిల్లర్స్ ఉన్నాయి. ఈ హెవీ మిల్లర్స్ వల్ల మ్యాగ్నెటిక్స్ తయారు చేసుకునేదానికి వాడు బయట దేశం మీద మనం ఆధారపడతాం. దాన్ని కానీ మనం చేసుకోగలిగితే ఇండియాకి మనం ఒక తలమారి కింద ఈ మ్యాగ్నెట్స్ ప్రొడ్యూస్ చేయడానికి మనకు అవకాశాలు వస్తుంది. ఆ విధంగా అలాగే మనకి ఐరన్ వర్క్స్ ఏ రకంగా వాళ్ళు దోపిడీ చేశారు, ఇవాళ అది కూడా వస్తాను. సుప్రీం కోర్టు కూడా కమిటీ చేశారు. దాని ద్వారా కూడా త్వరలో భోగాపురంలో కూడా మనకి యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్నారు. ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తున్నటువంటి ఈ 2 సంవత్సరాల్లో మైనింగ్ రెవెన్యూ కూడా బాగా పెరిగింది. 32% గ్రోత్ వచ్చింది. మనకి అన్ని ఓపెన్ చేస్తాం. లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు బెదిరించి లాక్కోవడం వల్ల కోర్టుకి గారు కొన్ని ఆగిపోయింది. అవన్నీ కూడా తిరిగి మళ్ళీ ప్రారంభం చేస్తున్నాం. యాక్టివిటీ పెరిగింది, అలాగే గవర్నమెంట్కి ఆదాయం పెరిగింది, ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది. డెఫినెట్ గా రామగిరిని కూడా అతి త్వరలోనే పూర్తి స్థాయిలో దీన్ని, ఎందుకంటే ఆక్షన్కి వెళ్ళినప్పుడు త్వరలోనే ఆక్షన్ కూడా అన్ని ప్రిపేర్ చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు డైరెక్షన్ ఇచ్చిన వెంటనే దీనికి ఆక్షన్ పెట్టి ఇమీడియట్ గా ప్రొడక్షన్ తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని